హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ డిష్ ఫిష్ ఫ్రై. నా కోసం మమ్మీ స్పెషల్గా చేసింది. టేస్ట్ నిజంగా చెప్తున్నా, సూపర్. దీని విధానం కూడా మీకోసం మమ్మీకి అడిగి స్టార్ట్ చేస్తున్నా. చూడండి, వీడియో కంప్లీట్గా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ లైఫ్ క్యాప్చర్. మీ సుమిత్రం కిచెన్కి వచ్చేసినాము. హాయ్ మా, ఈరోజు ఏంది? ఈరోజు చేపలు ఫ్రై చేస్తున్నా. చేపల ఫ్రైయా? నా ఫేవరెట్ ఫ్రెండ్స్, ఇది ఫేవరెట్ డిష్ చేపల ఫ్రై. చేపల ఫ్రైకి కావాల్సిన ఐటమ్స్ అండి ఇక్కడ పెట్టేసుకున్నా. ధనియాలు 1 చెంచా, 1½ ఉప్పు, 2 చెంచాల కారం, ఇది చిటికెడంత పసుపు, 1 చెంచా అల్లం పేస్టు, సగం తెల్లగడ్డ దంచి పెట్టుకున్నా, 1 నిమ్మకాయ అండి. మీకు చూపించిన ఐటమ్స్ అన్నీ అండి అక్కడ చూపించినా కదండి, ఆ ఐటమ్స్ అన్నీ ఒక గిన్నెలో వేసుకుని మొత్తం బాగా కలుపుకోవాలండి. ఆ ఐటమ్స్ మొత్తం కలుపుకొని గిన్నెలో కలుపుకొని లాస్ట్లో 1 నిమ్మకాయ పిండుకొని బాగా, అది కూడా బాగా కలుపుకొని తర్వాత మనం ఇలా చేప ముక్కలకి ఒకటి తర్వాత ఒకటి ఇలా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మనం తగినంత ఆయిల్ వేసుకోవాలండి. 2 చెంచాలు వేస్తున్నానండి నేను ఇప్పుడు. ఫస్ట్ ఏడెక్కిందండి. ఏడెక్కిన తర్వాత మనము ఇలా సిమ్ములో పెట్టుకొని ఒకటి తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలండి ముక్కల్ని. చేప ముక్క కొన్ని వేసుకున్నానండి, 5. ఇప్పుడు ఈ చేప ముక్క 5 నిమిషాలు ఒకసారి ఇలా తిప్పుకోవాలండి. తిప్పుకుంటూ చూసుకోవాలండి మెల్లిమెల్లిగా ముక్కల్ని. అయిపోయిందండి. ఇలా వేపుకోవాలండి. ఇలా వేపుకొని ఒక బౌల్లో ఇలా వేసుకోవాలి. ఇదిగోండి అయిపోయింది. సెకండ్ ట్రిప్ కూడా వేసుకున్నాను, అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటున్నానండి. చేపల ఫ్రై అయిపోయిందండి, చూడండి. ఇప్పుడు ఈ చేపలు నేను చేసినట్టు మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి చేయండి, ట్రై చేయండి. బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మా బాబుకి మా కొడుక్కి చాలా ఇష్టం చేపల ఫ్రై అంటే. ఒక లైక్ కొట్టండి.